అందరికీ నమస్కారం. నేను శ్రీకృష్ణ. ముందుగా పుష్పిన్ స్టూడియోస్ ఛానల్ వారికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ ఎస్పీబీ గారి బర్త్డే సందర్భంగా డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం మీ అందరూ కూడా చూస్తున్నందుకు మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనతో పాటు సింగర్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమం ఎలా సాగుతోందని. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ ఏ విధంగా అందరూ తీసుకుంటున్నారనే విషయం అండ్ వారు కూడా పర్సనల్గా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. సో కృష్ణ చైతన్య గారు, అంటే ఈ కార్యక్రమం ఎలా సాగుతుంది అనుకుంటున్నారు అండ్ ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనే విషయంలో ఈ కార్యక్రమం సో ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ హ్యాపీ. ముందుగా బాలు గారు అంటేనే ఒక సెలబ్రేషన్, పాటల సెలబ్రేషన్. అది అందరు సింగర్స్కి, మ్యూజిషియన్స్కి అందరికీ కూడా తెలుగు పాట ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా బాలుగారి పాట ఉంటుంది. అది తెలుగు ఉన్నంతకాలం ఖచ్చితంగా బాలుగారి పాట కూడా ఉంటుంది. సో అలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కండక్ట్ చేస్తున్న వాళ్ళు, ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన గోవింద్కి, హరేరాము గారికి, అలాగే MLN ఈవెంట్స్ వారికి, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు. అండ్ అట్ ద సేమ్ టైం బాలుగారు ఎక్కడున్నా వారి పాట మన మధ్యలో ఉంటుంది. మనం బాలుగారిని ఎప్పటికీ మరవలేము. బాలుగారు ఎప్పుడు మన మనసుల్లోనే ఉంటారు. అండ్ పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? ఎలాంటి ఇన్స్పిరేషన్ మీరు పొందారు లైఫ్లో? అసలు పాట అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో, నాది మ్యూజిక్ ఫ్యామిలీ కాదు, పాట అంటే ఇలా ఉంటుంది అనేది తెలియని రోజుల్లో కూడా బాలుగారి పాటలు వింటూ పెరిగాము. చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు, బాలుగారి పాటలు, తెలుగు పాటలు అంటేనే ఇంకా వాళ్ళిద్దరి పాటలే ఖచ్చితంగా, మేల్ సింగర్స్, సినిమా పాటలకి సంబంధించి. సో కాబట్టి ఆ పాటలు వింటూ పెరిగిన వాళ్ళము. సో కాబట్టి ఆ మూలాలు అనేవి లోపల జీర్ణించుకుపోయిన పాటలు అవన్నీ కూడా, వారి వాయిసెస్ అన్నీ కూడా. సో కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ కన్నా కూడా అసలు వాళ్ళు లేనిదే అసలు తెలుగు పాటలు, సినిమా పాటలు పెద్దగా ఉండవు అనేది ఇంకా పెద్ద స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది చాలా చిన్నది, చాలా చిన్న పదం. అది తెలుగు పాట అంటేనే బాలుగారు, ఘంటసాల గారు. అండ్ యాజ్ ఏ ప్రొఫెషనల్ సింగర్గా మీరు చాలా ఎక్స్పీరియన్స్ పొందారు. అట్ ద సేమ్ టైం చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కదా. సో ఇప్పుడు బాలు గారిని మీరు అన్నట్లు ఇన్స్పిరేషన్ అనేది చిన్న మాట, బట్ ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఆలోచిస్తే నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు? నెక్స్ట్ జనరేషన్స్ అంటే బాలుగారు లాగా మళ్ళీ జనరేషన్స్ అయితే రావండి ఫర్ ష్యూర్. మా జనరేషన్ కాదు, ఇంకా ఫర్దర్గా కూడా బాలుగారు లాంటి ఒక ఆ స్టార్డమ్ కానివ్వచ్చు, ఆ స్టేచర్ ఎవరికి ఖచ్చితంగా రాదు. నెక్స్ట్ జనరేషన్స్కి సలహా అంటే మార్పుతో పాటు మనం కూడా ఖచ్చితంగా మారాలి. సో అలా మారుతూనే బాలుగారు కూడా ముందుకు వచ్చారు. వారి బాటలోనే మేము కూడా నడుస్తూ ఉన్నాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ చైతన్య గారు అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. సో సింహ గారు, ఎలా సాగుతుంది ఈ కార్యక్రమం? అండ్ అద్భుతం అండి. అయితే ఏంటంటే వారిని మిస్ అవుతున్నాము. వారు ఉండుంటే ఈ స్వరాభిషేకం ఇంకో లెవెల్లో, ఆయన పుట్టినరోజు ఎప్పుడు మేము జరుపుకుంటూ ఉంటాము. ఆయన ఉన్నప్పుడు జరుపుతున్నాము, ఆయన లేకపోయినా భావన మాకు లేదు. బట్ ఆ మనసులో ఆయన భావించుకుంటూ, వారు ఉన్నట్టుగానే భావిస్తూ ప్రోగ్రాం జరుగుతుంది. చక్కగా అద్భుతంగా మధ్యాహ్నం 1 గంట నుంచి కంటిన్యూస్ నాన్ స్టాప్ 9 hours నుంచి వీఆర్ కంటిన్యూస్లీ సింగింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పాటలు లేకపోతే అసలు ఈ ప్రపంచమే ఉండదేమో అన్న భావన మాకు కలుగుతుంటుంది. ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ ఇవాళ ప్రత్యేకంగా మా సింగర్స్ అందరూ పాడుతూ, మేమందరం ఒక దగ్గర ఉండి పాడుతుంటే ప్రతి పాటకి కూడా గూజ్ బంప్స్ రావడము, కళ్ళల్లో కొంచెం చెమర్చడం, అవన్నీ చూస్తుంటే వేరే ఇది అద్భుతంగా ఉంది. ఎక్కడున్నా బాలుగారు మనలో రోజు వింటూనే ఉంటాం. వారి గొంతులో ఎక్కువ వినకుండా ఒక్కరోజు కూడా గడవదు. అట్లా అద్భుతంగా మన గోవింద్ గారు, హరేరామ్ గారు, అలాగే పుష్పిన్ స్టూడియోస్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మా అందరికి కూడా చాలా సంతోషం. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫెంటాస్టిక్ మ్యూజికల్ ప్రోగ్రామ్. ఇలాగే ఇంకా ఎన్నో ఏళ్ళు బాలుగారిని తలుచుకుంటూ మా జీవితాన్ని కూడా ఇలాగే కాలించాలని కోరుకుంటూ ఎస్పీబీ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే ఎలాంటి ఇన్స్పిరేషన్గా వారిని తీసుకుంటారు మీరు? మీరు అన్నట్టు ప్రతిరోజు గడవదు యాక్చువల్లీ మీకు. అంటే మాకు సింగర్స్ కాబట్టి మాకు ఆయన వర్స్టాలిటీ ఎప్పుడు కూడా ఇష్టం అండి. ఇప్పుడు ఒక పాట ఆయన ఈజీగా కొత్తగా వచ్చే బడ్డింగ్ సింగర్స్కి ఈజీగా పాటలు నేర్చుకునే పాటలు పాడారు. కొంచెం 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 నాలెడ్జ్ వచ్చిన తర్వాత టఫ్ సాంగ్స్, ఇప్పుడు ఆయన పాటలు పాడి మనం రోజు రెగ్యులర్గా ఉంటేనే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది ఒక అవగాహన మనకు తెలుస్తుంది. లేకపోతే మనం మామూలుగా పాడేసేసి మన సినిమాలో పాడాలంటే కష్టం. ఆయన పాటల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెలకువల్ని, ఆ ఫీల్ని, ఆ ఉచ్చారణని, అలాగే
భావాన్ని కూడా ఆయన వ్యక్తపరిచినవన్నీ కూడా మేము చూసాం కాబట్టి ఇప్పుడు సినిమాల్లో పాడగలుగుతాం. సో ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అండి, ఒక డిక్షనరీ. అది ఎంత చదువుతున్నా కూడా వస్తూనే ఉంటుంది, కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సో దెర్ ఈస్ నో వర్డ్స్, ఎవ్రీబడి నో అబౌట్ దట్ వన్. అది ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ ఆయన పాటలన్నీ చూస్తుంటాం. ఆయన గుర్తుగా ఒక 2 లైన్లు మా కోసం పాడతారా? ఎన్నో 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 పాటలు ఉన్నాయి ఆయనవి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. అండ్ మనతో పాటు సింగర్ ఎంఎల్ గాయత్రి గారు ఉన్నారు. సో వారి మాటల్లో తెలుసుకుందాం ఈ కార్యక్రమం ఎలా సాగుతోంది. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. గాయత్రి గారు, ఎలా సాగుతోంది, ఎలా సాగింది ఇప్పటివరకు కూడా ప్రోగ్రామ్? ముందుగా అందరికీ పుష్పిన్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు ఎంఎల్ గాయత్రి. బాలు గారి ప్రోగ్రామ్ అంటేనే ఒక రకమైన ఒక ఎనర్జీ, ఒక వైబ్ ఉంటుంది. అలాగా అంటే ఒక పాట 2 పాటలు అనలేము, కొన్ని వేల కొలది పాటలు ఆయన మనకి అందించారు. ఏ సందర్భం తీసుకున్నా సరే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ పాట అతికినట్టు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా బాధగా ఉందంటే వీ హ్యావ్ టు లిసన్ టు ఎస్పీబీ సాంగ్ అని అనిపిస్తుంది. సో అలాంటి ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు పాటలు కూడా అన్నీ దానికి అందించేసి మనకు ఒక నిధిని ఇచ్చారు ఆయన. సో దీనితో పాటు అంటే ఆయనతో పాటు నా జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది నా అదృష్టంగా చెప్పుకోవాలి. నేను సంగీతం నేర్చుకున్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఎప్పుడు అనుకునేదాన్ని మా తాతగారు ఉంటే బాగుండేదని. బికాజ్ మా తాతగారు లెగసీతో స్టార్ట్ అయిన మ్యూజిక్ ఇది మా ఇంట్లో. సో బట్ ఐ మిస్ దట్, తాతగారితో ప్రయాణం ఇదన్నా అవన్నీ కూడా. బట్ అంతే పెద్దరికంగా నాతో నాన్నగారి తర్వాత అంత పెద్దరికంగా ఇది మంచి, ఇది చెడు, ఇలా పాడాలి, అలా పాడాలి అని ప్రతి ఒక్క చోట నన్ను సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చి అలా ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా చాలా కనెక్ట్ అయిన పెద్ద వ్యక్తుల్లో మేజర్గా చెప్పుకోవాల్సింది బాలు గారు. నా లైఫ్లో చాలా పెద్ద పాత్ర. సో అందుకని ఆయన పాడిన ప్రతి ఒక్క పాట అంటేనే ఒక పండగ లాంటిది. అంటే స్పెసిఫిక్గా బాలు గారు అనగానే మీకు టక్కున మీకు అటాచ్మెంట్కి సంబంధించి ఏం గుర్తొస్తుంది? అంటే యాక్చువల్లీ నేను చెప్పాలి ఏంటంటే యాజ్ అ సింగర్ నేను బాలుగారితో చాలా షోస్ చేశాను. అండ్ సింగర్గా పక్కన పెట్టేస్తే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పాడతా తీయగా, వానంపాడి, ఎన్నోడు పాట పాడగలరు తమిళ్లో. తర్వాత చాలా మటుకు కొన్ని స్టేజ్ షోస్కి, బాలగాంధర్వం అని ఇలాంటి కొన్ని స్టేజ్ షోస్కి బ్యాక్ ఎండ్ నుంచి కూడా వర్క్ చేయడం జరిగింది బాలుగారితో. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఐ యూస్ టు లర్న్ అబౌట్ హిమ్, ఆయన జర్నీ ఏంటి, ఆయన ఎంతమందితో పనిచేశారు. అలాగే బాలు గారు ఎన్నోడు పాట పాడగలకి ఇలాగే పాడతా తీగ తమిళ్లో జరుగుతున్నప్పుడు ఆ టైటిల్ సాంగ్కి ఎంఎస్ విశ్వనాథన్ గారు కంపోజ్ చేశారు. మా అదృష్టం కొద్దీ ఎంఎస్ విశ్వనాథన్ గారితో ఒక స్టూడియోలో ఆ పర్టిక్యులర్ రికార్డింగ్, ఆ టైటిల్ సాంగ్ రికార్డింగ్లో కూడా ఆ లెజెండరీ పర్సన్తో కలిసి వర్క్ చేసే అవకాశం కూడా వచ్చింది. సో ఎంఎస్ విశ్వనాథన్ గారు, బాలు గారు, మేము కోరస్ పాడడం. సో ఇట్ వాజ్ అ మెమరబుల్ జర్నీ. ఆయనతో ప్రతి ఒక్క మూమెంట్ ఒకటని చెప్పలేను, చాలా ఉన్నాయి. అండ్ ఈ కార్యక్రమం ఎలా సాగింది? స్వరాభిషేకం, సో చాలా అద్భుతంగా అందరూ పాటలు పాడారు, ఆడియన్స్ కూడా మైమర్చిపోయారు. స్వరాభిషేకం అంటే బాలుగారి 79వ జయంతి సందర్భంగా చేస్తున్నటువంటి బాలుగారి స్వరాభిషేకం. ఈరోజు అందరు సింగర్స్ వచ్చారు. ఆయనకి ఇవ్వగలిగేది ఒక గాయకుడికి, ఒక గాయకురాలో గాయకుడు ఇచ్చేది ఏంటంటే ఒక మంచి పాట. చక్కగా ఆయన పాట పాడినవన్నీ తప్పులు లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తూ పాడడం అనేది ఆయనకి ఇచ్చే ట్రిబ్యూట్. యా, సో కార్యక్రమానికి అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్
థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. 79వ పుట్టినరోజు బాలుగారి పుట్టినరోజు జూన్ 4th అనగానే ఎప్పుడు సంక్రాంతి, దసరా, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే జూన్ 4th బాలుగారి పుట్టినరోజు మాకు సింగర్స్ అందరికీ కాదు ప్రపంచం అంతా కూడా ఒక పండగలా చేసుకుంటాం అన్నమాట. బాలుగారు ఉన్నప్పుడు సార్తో కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ సార్ మనతో లేకపోయినా ఈరోజు నిజంగా ఈరోజు మన బిట్స్ తెలంగాణ సారస్వత పరిషత్లో 79వ పుట్టినరోజు బాలుగారిది నిజంగా ఆయన ఇక్కడే ఉండి చేయించుకున్నారేమో అన్నంత ఘనంగా జరిగింది, గ్రాండ్గా జరిగింది. చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్ ఈరోజు ప్లేబ్యాక్ సింగర్స్, చాలామంది మంచి సింగర్స్ అందరూ కూడా బాలుగారి అద్భుతమైన పాటలు పాడారు. చాలా చాలా బాగా జరిగింది. మీరు అన్నట్టు బాలుగారి బర్త్డే సందర్భంగా అనగానే చాలామంది సింగర్స్ వచ్చేసారు. సో బాగా సాగిందంటున్నారు. మీ లైఫ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే స్పెసిఫిక్గా మీరేం గుర్తు చేసుకుంటారు? స్పెసిఫిక్గా చిన్నప్పటి నుంచి సార్తో ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు సార్తో. నా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అబ్రాడ్ షోస్ కానీ, ఇక్కడ లోకల్ ఇండియాలో కానీ, హైదరాబాద్ ఇలా చాలా షోస్ నేను బాలుగారితో చేసున్నాను. లిటరల్లీ ఎలా అంటే బాలుగారు ఒక మా ఇంట్లో మనిషిలాగా నేను సార్తో ట్రావెల్ చేశాను అనమాట. లిటరల్లీ సార్ని పెద్దనాన్న అని పిలిచేంత చనువు నాకు సార్తో ఉంది. అండ్ నాతో బాలుగారు నాకు పెట్టిన పేరు సులక్షణ అనమాట. ఎందుకంటే లక్షణంగా ఉన్నావు, నేను నీకు సులక్షణ అని పేరు పెడుతున్నా అని చెప్పి బాలుగారు నన్ను సులక్షణ అనే పేరు పెట్టి పిలిచేవారు. సో యా, చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో నేర్పించారు సార్. మైక్ పట్టుకుంటే ఎలా పాడాలి, రికార్డింగ్ స్టూడియోలో మైక్ ముందు ఎలా పాడాలి, స్టేజ్ షోస్లో మైక్తో ఎలా పాడాలి అనేది ప్రతి మైన్యూట్ ఇవి న్యూయాన్సెస్ కూడా సార్తో నేను నేర్చుకున్నాను. సో మీకు ఇష్టమైన బాలుగారి పాట ఒక 2 లైన్లు మా కోసం. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయినే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పుష్పిన్ స్టూడియోస్.